ఈ బబిలోనియన్ ఎంపైర్ గురించి మాట్లాడారు, జొరాస్ట్రియన్స్ గురించి మాట్లాడారు. ఈ జొరాస్ట్రియన్స్ బొట్లు పెట్టుకున్నారు మరి. అవును, పెట్టుకున్నారు. జొరాస్ట్రియన్స్ బొట్లు పెట్టుకున్నారు, బాబిలోనియన్ ఎంపైర్ వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు, అకమెడియన్ సామ్రాజ్యం వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు. అంటే ఇరాన్, ఇరాక్ మొదలగు ప్రాంతాల్లో మరి ఈజిప్ట్ వరకు కూడా బొట్లు పెట్టుకోవడము, పచ్చబొట్టు పొడిపించుకోవటము, కనాను ప్రాంతంలో పచ్చబొట్లు పొడిపించుకోవటము అన్నది వాళ్ళ సంస్కృతి. సో వీళ్ళందరూ అక్కడ నుంచి వచ్చారని ఈజీగా చెప్పచ్చు కదా రాలేకన. వీళ్ళు బయట నుంచి వచ్చారని చెప్పడానికి అది సరిపోతుంది చాలా. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న, దానికంటే ముందు ఒకటి బ్రదర్ కూడా చెప్పాలి. ఇప్పుడు రామాయణంలో బుద్ధుడు ఉన్నాడు, ఆయన వేరే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు కాదు. కానీ ఇప్పుడు ఈ పుస్తకం రాస్తున్న ఆయన ఏమంటారంటే బుద్ధుడు అనేటువంటి వాళ్ళు వేరువేరు కల్పాల్లో, వేరువేరు యుగాల్లో, వేరువేరు కల్పాల్లో వచ్చారు. అది కూడా ఎప్పుడు కలియుగ ఆరంభంలో ధర్మం ఒక పాదం మీద నడవాలి కాబట్టి భ్రష్టు పట్టించడానికి విష్ణువే బుద్ధ అవతారం ఎత్తాడు. ఇప్పుడు మా ప్రశ్న అదే కదా, అరే బాబు నువ్వే అంటున్నావు కలియుగ ఆరంభంలో విష్ణువే భ్రష్టు పట్టించడానికి మ్లేచ్ఛ మతాలను స్థాపించాడు. మ్లేచ్ఛ మతంలో మొదట విష్ణువే బుద్ధావతారం ఎత్తి బుద్ధిజం స్థాపించాడు. మళ్ళీ విష్ణువే మొహమ్మద్ ప్రవక్తగా వచ్చేసి ఇస్లాం స్థాపించాడు. మళ్ళీ విష్ణువే యేసు ప్రభుగా వచ్చేసి క్రైస్తవం స్థాపించాడు వాళ్ళ వాంగ్మయం ప్రకారం. త్రేతాయుగంలో రాముడు, కలియుగంలో బుద్ధుడు, విష్ణువు అవతారాలు, మధ్యలో ద్వాపరయుగం ఉంది కదా. అవును. సో త్రేతాయుగంలో బుద్ధుడు ఎట్లా పుడతాడు అనేది మీ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే త్రేతాయుగంలో మరి బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? మ్లేచ్ఛ మతాలు ఉండదు కదా. మీ మ్లేచ్ఛ కలియుగ ప్రభావం బుద్ధ అవతారం ఎత్తి మ్లేచ్ఛ మతాలను ప్రారంభించాడు కదా. యవనులు ఎక్కడి నుంచి వచ్చారు మరి? అదే రామాయణంలో యవనులు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇప్పుడు నేనేమంటాను అంటే ఆయన అడిగే ప్రశ్న ఎంత వ్యాలిడో నేను తీసుకునే వ్యూ కూడా అంతే వ్యాలిడ్. ముస్లింస్ ఉంటారు. నేను తీసుకునే వ్యూ ఏంటంటే రామాయణం రీసెంట్ గా రాసుకున్నారు అనడానికి అదొక ఉదాహరణ అంటాను, అదొక ప్రూఫ్. అదే దాని గురించి కదా. పాతది ద్వాపర యుగంలోకి వెళ్లి ఈయన వెతకడం కంటే ఈయన పేరుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాసుకున్నారన్న ఈజీ కదా. మనం అట్లా బుద్ధుడు గౌతమ బుద్ధుడిని ఎందుకు మెన్షన్ చేశారంటే తెలియదు, ఒక చిక్కుముడు వేసుకున్నాడు. ఏంటి బుద్ధు అంటే ఒక బుద్ధుడు కాదు, బౌద్ధ చాలా మంది బుద్ధులు, మాకు తెలిసి 20 మంది బుద్ధులు ఉన్నారు. ఎంతమంది బుద్ధులు ఉన్నా గానీ బేసిక్ ఏంటంటే బౌద్ధము అనేది కలియుగ ప్రభావం ద్వారా విష్ణువు బౌద్ధ అవతారం ఎత్తి ధర్మంగా నడుస్తున్నా అసురులను ఇంకో పెద్ద ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చాలా పెద్ద విచిత్రం అనిపించింది. అంటే తప్పుడు పనులు చేస్తూ కూడా ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటున్నారట. ఆ స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. తప్పుడు పనులు చేసేవాడు ధర్మాన్ని ఎట్లా తప్పకుండా ఉంటాడు? అది నాకు ఎంతకు అర్థం కాలేదు. అది కాంట్రడిక్టరీ కాదు నవీన్ గారు, ఎందుకంటే ధర్మానికి తప్పులకు సంబంధం లేదు అని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంతే కదా, ధర్మంలో తప్పులు చేసినా చేయకపోయినా గానీ సంబంధం లేదు. ఆ ధర్మం అనేది 4 పాదాల మీద నడవాలి అనేది మెయిన్ ప్రాబ్లం. అంటే కుల వ్యవస్థే ధర్మం. ఇక్కడ ఏ కుల వ్యవస్థ గురించి అయితే వీళ్ళు లేదు 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 అని చెప్తూ వచ్చారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ వాడుకున్నా గానీ ఆ కుల వ్యవస్థ మీద నడవడమే ధర్మము అని మళ్ళీ నిరూపించినట్లు కదా ఈ లెక్క.